శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. బాలకాండము 16వ సర్గము. యజ్ఞపురుషునిచే దశరథునకు పాయస ప్రదానము. దానిని భుజించి కౌసల్య సుమిత్ర కైకేయి గర్భములను దాల్చుట. తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమైః జానన్నపి సురానేవం శ్లక్ష్ణ్యం వచనమబ్రవీత్. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడయ్యును వారితో మధురముగా ఇట్లు వచించెను. ఉపాయః కో వధే తస్య రావణస్య దురాత్మనః యమహం తం సాస్థాయ నిహన్యాం ఋషికంటకం. ఓ దేవతలారా, దురాత్ముడైన ఆ రావణుని చంపుటకు ఉపాయమును తెలుపుడు. దానిని అనుసరించి ఆ ఋషికంటకుని హతమార్చెదను. ఏవముక్తాసురాః సర్వే ప్రత్యూచుః విష్ణుమవ్యయం మానుషీం తనుమాస్థాయ రావణం జహి సంయుగే. సహితేపే తపస్తీవ్రం దీర్ఘకాలం అరిందమా ఏన తుష్టో భవద్బ్రహ్మ లోకకృల్లోకపూర్వజః. సంతుష్టః ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభుః. నానావిధేభ్యో భూతేభ్యో భయం నాన్యత్ర మానుషాత్. అవజ్ఞాతాః పురాతేన వరదానేహి మానవాః. నిత్యుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వచనములకు దేవతలు ఎల్లరనూ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి. ఓ శత్రు సంహారక, నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున ఆ రావణుని రూపుమాపుము. పూర్వము అతడు దీర్ఘకాలము తీవ్రముగా తపమునరించెను. సృష్టికర్తయు దేవతలలో పెద్దవాడును అయిన బ్రహ్మ వాని తపమునకు సంతుష్టుడాయను. సంతుష్టుడయున్న బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవుని వలన తప్ప ఏ ఇతర ప్రాణి నుండి తనకు మృత్యుభయము లేకుండానట్లు వరమును పొందెను. మానవుల ఎడ వానికి గల చులకన భావమే అందులకు కారణము. ఏవం పితామహత్ తస్మాత్ వరం ప్రాప్య స దర్పితః. ఉత్సాదయతి లోకాం స్త్రీన్ స్త్రియశ్చాప్యపకర్షతి. తస్మాత్ తస్య వధో దృష్టో మానుష్యేభ్య పరంతప. ఈ విధముగా పితామహుని వరము వలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు.
స్త్రీలను కూడా కించపరుచుచున్నాడు. కావున ఓ హరిశోధన, మానవుల వలననే అతడు మరణించుట సంభవము. ఇత్యేతద్వచనం శ్రుత్వా సురాణాం విష్ణురాత్మవాన్ పితరం రోచయామాస తదా దశరథం నృపం. సమస్త ప్రాణులకును ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు దేవతల ఈ మాటలను ఆలకించి దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించుటకు నిశ్చయించుకొనెను. స చాప్యపుత్రో నృపతి తస్మిన్ కాలే మహాద్యుతి అయజత్ పుత్ర్యామిష్టిం పుత్రేప్సు రరిశోదన. అదే సమయమున మహాపరాక్రమవంతుడు శత్రు సంహారకుడు అయిన దశరథుడు పుత్రులు లేక తపన పడుచుండెను. పుత్రప్రాప్తికై అతడు పుత్రకామేష్టి అను యాగమును ఆచరించెను. సకృత్వా నిశ్చయం విష్ణు ఆమంత్ర్య పితామహం అంతర్ధానం గతో దేవై పూజ్యమానో మహర్షిభిః. విష్ణుమూర్తి మానవుడిగా అవతరించుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట దేవతల మహర్షుల పూజలను అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతర్ధానమయ్యెను. తతో వై యజమానస్య పావకాదతుల ప్రభం ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం కృష్ణం రక్తాంబరధరం రక్తాస్యం దుందుభిస్వనం స్నిగ్ధ హర్యక్షత తనుజస్మ సృప్రవరమూర్ధజం శుభలక్షణ సంపన్నం దివ్యాభరణభూషితం శైలశృంగ సముత్సేధం తృప్త శార్దుల విక్రమం దివాకర సమాకారం దీప్తానల శిఖోపమం తప్త జాంబూనదమయీం రాజతాంత పరిచ్ఛదాం దివ్య పాయస సంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియాం ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివ. దశరథుని యొక్క ఆ యజ్ఞకుండము నుండి సాటిలేని తేజస్సులతో కూడిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమాయను. అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు, కృష్ణవర్ణముతో విరాజిల్లుచున్నవాడు. అతడు ఎరుపు వస్త్రములను ధరించి ఉండెను. అతని ముఖము ఎర్రగా నుండెను. అతని కంఠస్వరము దుందుభి ధ్వని వలె గంభీరమైనది. అతని శరీరముపై గల రోమాలు, మీసములు, కేశములు సింహపు జూలు వలె మృదువుగా నుండెను. అతడు శుభలక్షణ సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, గిరిశిఖరము వలె ఉన్నతమైనవాడు, మదించిన పెద్ద పులి వలె భయంకరుడు, సూర్య తేజస్సుతో ప్రకాశించుచున్నవాడు, ప్రజ్వలించుచున్న అగ్నిశిఖల వలె వెలుగొందుచున్నవాడు. అట్టి దివ్యపురుషుడు విపులమై ఆశ్చర్యమును గొలుపు ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియపత్ని వలె ప్రేమతో 2 చేతులతో పట్టుకొని ఉండెను. వెండి మూత గల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసముతో నిండి ఉండెను. సమవేక్ష బ్రవీద్వాక్యం ఇదం దశరథం నృపం ప్రాజాపత్యం నరం విద్ధి మామిహాభ్యాగతం నృప తతః పరం తదా రాజా ప్రత్యువాచ కృతాంజలి భగవన్ స్వాగతం తేస్తు కిమహం కరవాణితే. ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో, ఓ రాజా, నేను బ్రహ్మదేవుడు పంపగా ఇచ్చటికి వచ్చితిని అని నుడివెను. తదనంతరము ఆ రాజు అంజలి ఘటించి, ఓ మహాత్మా, నీకు స్వాగతము, నా కర్తవ్యమును తెలుపుము అని పలికెను. అధో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరో బ్రవీత్ రాజన్నచ్చ యథా దేవాన్ అద్య ప్రాప్తం ఇదం త్వయా ఇదం తు నృపశార్దూల పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహానత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం భార్యానాం అనురూపానాం ఆస్నీతేతి ప్రయచ్చవై తాసుత్వం ప్రాప్స్యసే పుత్రాన్ యదర్థం యజసే నృప. పిమ్మట బ్రహ్మ పంపున వచ్చిన ఆ దివ్య పురుషుడు మరలా ఇట్లు వచించెను. ఓ రాజా, అశ్వమేధయాగము, కామేష్టి అను వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులను గావించితివి. వారి అనుగ్రహముతో ఇది లభించినది. ఓ నరేంద్ర, ఇది దివ్యమైన పాయసము, సంపత్కరము, ఆరోగ్యమును వృద్ధి చేయునది. అంతేకాదు ఇది సంతానమును కూడా ప్రసాదించును. దీనిని స్వీకరింపుము. ఈ పాయసమును నీ ప్రియపత్నులకిచ్చి భుజింపవలసినదిగా వచింపుము. దీనిని సేవించుట వలన యజ్ఞఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానము కలుగును. తథేతి నృపతి ప్రీతః శిరసా ప్రతిగృహ్యతాం పాత్రీం దేవాన్న సంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీం అభివాద్య చ తద్భూతం అద్భుతం ప్రియదర్శనం ముదా పరమయా యుక్తః చ
చకారాభిప్రదక్షిణం. అనంతరము రాజు అట్లే అని పలికి పరమ ప్రీతుడై దివ్య పాయసముతో నిండి దేవదత్తమైన ఆ బంగారు పాత్రను వినమ్రుడై గ్రహించెను. అద్భుతముగా దర్శనీయుడైన ఆ దివ్య పురుషునకు పరమానందముతో ప్రదక్షిణ నమస్కారములను నర్చెను. తతో దశరథ ప్రాప్య పాయసం దేవనిర్మితం బభూవ పరమప్రీతః ప్రాప్య విత్త వివాదనః. దశరథ మహారాజు దేవతలు అనుగ్రహించిన ఆ దివ్య పాయసమును పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా మహానంద భరితుడాయను. తతస్తదద్భుత ప్రఖ్యం భూతం పరమభాస్వరం సంవర్తయిత్వా తత్కర్మ తత్రైవాంతరధీయత. పాయస ప్రధాన కార్యమును ముగించుకొని అద్భుతాకారముతో దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న మహాపురుషుడు వెంటనే అంతర్ధానమాయను. హర్షరశ్మిభిరుద్యోతం తస్యాంతః పురమా బభౌ శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభోంసుభిః. సంతానదాయకమైన దివ్య పాయసము లభించుట వలన అంతఃపుర స్త్రీలందరూ మిక్కిలి సంతోషముతో ప్రసన్న ముఖకాంతులతో శరత్కాలమునందు ఆహ్లాదకరమైన చంద్రకిరణములతో ప్రకాశించు ఆకాశము వలె తేజరిల్లిరి. సో అంతఃపురం ప్రవిశ్యైవ కౌసల్యాం ఇదమబ్రవీత్ పాయసం ప్రతిగృహ్ణీష్వ పుత్రియం ద్విధమాత్మనః. దశరథుడు అంతఃపురమున ప్రవేశించి కౌసల్య మొదలగు రాణులతో మనకు పుత్రులను ప్రసాదించు ఈ పాయసమును స్వీకరింపుడు అని నుడివెను. కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదర్థం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః కైకేయ్యై చావశిష్టార్థం దదౌ పుత్రార్థకారణాత్ ప్రదదౌ చావశిష్టార్థం పాయసస్యోమృతోపమం. అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతిః ఏవం తాసాం దదౌ రాజా భార్యానాం పాయసం పృథక్. ఆ మహారాజు కౌసల్యాదేవికి అమృతతుల్యమగు ఆ పాయసములో సగభాగమును ఇచ్చెను. మిగిలిన సగభాగములో అర్ధభాగమును 1/4 భాగమును సుమిత్రాదేవికి ఇచ్చెను. మిగిలిన పావు భాగములో సగభాగము 1/8 భాగమును కైకేయికి వసగెను. మిగిలిన పరక 1/8 భాగమును మరలా సుమిత్రకు ఇచ్చెను. ఈ విధముగా పుత్ర సంతాన ప్రాప్తికై పాయసమును 3 రాణులకు విడివిడిగా పంచెను. తాస్త్వేతత్ పాయసం ప్రాప్య నరేంద్రస్యోత్తమాః స్త్రియః సమ్మానం మేనిరే సర్వాః ప్రహర్షోదిత చేతసః. ఆ 3 రాణులను దశరథుని నుండి పాయసమును స్వీకరించి అది తమకు జరిగిన సమ్మానమని మహాభాగ్యముగా భావించి సంతోషముతో పొంగిపోయిరి. తతస్తు తాప్రాస్య తదుత్తమ స్త్రియో మహీపతేః ఉత్తమ పాయసం పృథక్ హుతాసనాదిత్య సమాన తేజసో చిరేణ గర్భాన్ ప్రతిపేదిరే తదా. తతస్తు రాజా ప్రసమీక్ష్య తా స్త్రియః ప్రరూఢగర్భాః ప్రతిలబ్ధమానసః బభూవ హృష్టస్త్రిదివే యథా హరిః సురేంద్ర సిద్ధర్షి గణాభిపూజితః. పిమ్మట దశరథ మహారాజు యొక్క ప్రియపత్నులు 3 ఆ దివ్య పాయసమును ఎవరి భాగమును వారు భుజించి అగ్నివలే సూర్యునివలే తేజోమూర్తులై విరాజిల్లిరి. అచిరకాలముననే వారు గర్భవతులైరి. తదనంతరము దశరథుడు గర్భవతులైన తన భార్యలను చూచి స్వస్థచిత్తుడై స్వర్గమునందు ఇంద్రాది దేవతలచే సిద్ధులచే ఋషిగణములచే పూజింపబడిన విష్ణువు వలె సంతోషపడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే షోడశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 16వ సర్గము సమాప్తము.